చాలామంది చాలా రకాలుగా చెప్పొచ్చు, కానీ నేను క్లియర్ కట్గా చెప్తా. ఇక్కడ ఏం కనబడుతుంది? పెట్రోల్ బాంబ్. ఒక రకంగా చెప్పాలంటే పెట్రోల్ కొరత, ప్రజల వ్యత అనేది ఇక్కడ కనబడుతున్నది. నిజానికి అసలు ఏం జరిగిందో చెప్పనా? అసలు జరుగుతున్న పరిణామాలు ఏంటో తెలుసా? సాయంత్రం లోపే బంకుల మూసివేత, తెరిచిన చోట వాహనాల బారులు, పోలీసుల పహారాలో ఇంధనం పంపిణీ, కార్లు బైక్లకు లిమిటెడ్గా పెట్రోల్, సంక్షోభంపై సమీక్ష ఎగవేసిన సీఎం. ఢిల్లీ రాష్ట్రాల పర్యటనకే ప్రాధాన్యత, డీలర్లకు పంపిణీపై కంపెనీల షరతులు, అడ్వాన్స్ చెల్లిస్తేనే ట్యాంకుల పంపిణీ, పతాక స్థాయికి పెట్రోల్ సంక్షోభం ఉన్నది. అసలు ఏం జరిగింది అనేది కూడా తెలవాలి ప్రజలకు. హైదరాబాద్లోని ఒక బంకులో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ బంకులో ఏకంగా నో స్టాక్ కూడా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇక్కడ కనబడుతున్నది పెట్రోల్కు సంబంధించిన వాహనదారులు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే నో స్టాక్ అనే బోర్డు కనబడ్డది. ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇంతగా ఎందుకున్నదో నాకు అర్థం కాలే. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, గోవా కానీ, ఇన్ని చాలా రాష్ట్రాలలో కూడా చూసే ప్రయత్నం చేసినా ఎక్కడ చూసినా కూడా అంత పరిస్థితి ఎక్కడ కనబడతలేదు. కానీ ఈ నో స్టాక్కు సంబంధించి ఇప్పుడే ఎందుకు కనబడుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంటే, దీంట్లో ఒక్కసారి మీరు అందరూ కూడా చూడండి. అక్కడెక్కడో ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాకు సంబంధించిన యుద్ధం జరుగుతూ ఉంటే ఈ పెట్రోలియంకు సంబంధించి కొరత ఏర్పడ్డది అనేది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వాస్తవానికి ప్రభుత్వం ఏమని చెప్తున్నదంటే పెట్రోల్ డీజిల్ కొరత లేదు, రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి, వదంతులు నమ్మద్దు, ఆందోళన వద్దు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. తప్పుడు ప్రచారం నమ్మద్దు, ఎక్కడ ఎలాంటి కొరత లేదు, పెట్రోల్ బంకు డీలర్ల అసోసియేషన్ వెళ్ళాడు. ఇది ట్రూ అండి, ఇది జెన్యూన్గా నిజం. మనోళ్ళు ఒక గొర్రెపై బాయిల పడితే అన్ని గొర్రెలు పడతాయని ఎనుకో సామెత ఉంటుంది చూడు. ఆడ ఏమీ లేక ముందుకే పెట్రోల్ సంబంధించి ఇప్పుడు 50 రూపాయలు పోసుకునే కాడ ఫుల్ ట్యాంక్ అంటాను పోయి బారులు తీరుతున్నారు. వాస్తవానికి తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వీళ్ళ యొక్క భయం, వీళ్ళ యొక్క అభద్రతాభావం, వీళ్ళ యొక్క ఆందోళన ఆసరగా చేసుకొని ఈ పెట్రోల్ బంకులకు సంబంధించిన యాజమాన్యం కావచ్చు, దీనికి పెట్రోలియంకు సంబంధించి వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఆసరా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం చేస్తారు? అందరూ ఒకసారి గుమ్మిగూడ వచ్చిందనుకో 115 రూపాయలు 120 రూపాయలకు ఉన్న పెట్రోల్ 200లకు చేస్తారు బ్లాక్లో. గదే జరుగుతుంది. ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పిన ప్రకటన ప్రకారం కానీ లేదా ఇంధన కంపెనీలకు సంబంధించి నిల్వలకి ఇంకా ఎఫెక్ట్ ఏం పడలే, అంతా కొంపలు ముంచుకునే పరిస్థితి ఏం రాలే. మనల యొక్క భయభ్రాంతులకు గురం ముందస్తుగా మనోళ్ళకి ఆందోళన ఎట్లుంటుందో తెలుసు కదా, గట్లనే అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి సజ్జనార్ నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఆయన ఈ సీన్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చిండో నాకు ఇప్పటికే అర్థం కాలే. సరే పెట్రోల్ బంకులలో ఎవరు గొడవ చేస్తలేరు, ఎవరు సక్కినా ఎవరు మానాన్న వాళ్ళే మంచి పెట్రోల్ బంకుల దగ్గర లైన్లో నిల్చుంటున్నారు, పోస్తున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిలా, ఐ అగ్రీ విత్ యూ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈజ్ ఎ మినిస్టర్, తను చెప్పాల్సిన అవసరం ఉంది, తను చెప్పిండు. దాంతోపాటు పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్ చెప్పారు, వాళ్ళు ఐ అగ్రీ విత్ యూ. కానీ దీనిలో సజ్జనార్ ఎందుకు ఎంట్రీ ఇచ్చిండో నాకు అర్థం కాలే. శాంతి భద్రతలకు సమస్య లేదు, ఎవరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలే, హైలైట్ కావాలి. ఇది నిజం, మీరు అవునన్నా కాదన్నా నిజం. ఆయన చాలా సమస్యలలో స్పందించాలి. మొన్న యూట్యూబర్ వైష్ణవికి సంబంధించిన కేసు కానీ చాలా కేసులు ఉన్నాయి, లగచర్ల ఎపిసోడ్ కానీ, వెలుగుమట్ల ఎపిసోడ్ కానీ, పోలీసులు అందరూ ఎందుకు పోయిర్రు, ఎందుకు గురి చేసిళ్ళు, ఎందుకు ఆర్తనాదాలు చెప్పాలి. అసొంటి వాటికి రాడు. హైలైట్. గతంలో ఎన్కౌంటర్ ఏం ఎన్కౌంటర్ అది తెలంగాణ సమాజానికి తెలుసు, గుండె మీద ఇట్లా చేసుకొని చెప్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది. హైలైట్. ఫ్యూచర్లో ఒక రాజకీయ నేతగా మారేందుకు ఆయన చేస్తున్న ఒక ప్రయత్నం అది. నేను ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన, మంత్రులు చెప్పినా నేను అగ్రి అవుతా, పెట్రోలియంకు సంబంధించిన డీలర్ల అసోసియేషన్ చెప్పినా అగ్రి అవుతా. కానీ దీనికి పోలీసు వ్యవస్థకు సంబంధం లేదు. ఎక్కడ అది అనుకుంటలేరు, ఎక్కడా కొట్టుకుంటలేరు. క్రమశిక్షణగా పద్ధతిగా ఉంటారు ప్రజలు. కాదంటే 50 రూపాయలు పోసే కాడ 50 అద్దన్నా 200 అయితే పోయి నాకు ఇప్పటికే భయం అవుతుంది అనే కోణంలో అభద్రతా భావనలోను. అయితే దీనికి షార్ట్అవుట్ ఎవరు చేయాలి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. కరోనా సమయంలో కేసీఆర్ ఎట్లయితే ప్రెస్ మీట్ పెట్టి అభద్రతా భావాన్ని తొలగించి కరోనా నుంచి మనం కాపాడుకోగలుగుతాం, మన దగ్గర అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉన్నాయని ఎంత అద్భుతంగా చెప్పిండో, ఇప్పుడు ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పాలి. కానీ సోసాడ్. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటే బాధాకరమైన విషయం ఇది. మా ముఖ్యమంత్రి లేడు, అసెంబ్లీని వదిలి సీఎం టూర్లు, సభ జరిగింది 7 రోజులే, పర్యటనలో 3 రోజులు, ఒక రోజు ఏపీకి పోయిండు, కేరళకు షెడ్యూల్ పోయిండు, అధికారులు డుమ్మా అయిపోయింది. కేరళ పర్యటన కోసం
సమీక్ష సైతం వాయిదా పడ్డది. రాళ్ళు కొట్టుకొని అగ్గి పుట్టించాలి రేవంత్ రెడ్డి. గ్యాస్ పెట్రోల్ కొరత తీవ్రమవుతున్నందున సూర్య భగవాన్ని ప్రార్థించి రాళ్లతో కొట్టుకొని అగ్గి పుట్టించి పొయ్యి వెలిగించి వంట చేసుకోవాలని తినేందుకు ప్రజలు సిద్ధం కావాల్సిందే అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఆది మానవుడి కాలంలో మనిషి జీవితం ఎట్లున్నదో అట్లుండాలి అని చెప్తున్నాడు. అట్లయితే ఆది మానవుడి జీవితానికి సంబంధించి ఇల్లులని వదిలేద్దాం, అందరం కలిసి అడవులలో పోదాం, ఆకులు అలములు మొత్తం ఒంటి మీద కట్టుకుందాం, ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని మంత్రులను ఇళ్ళని దోలిన తర్వాత వెనక మనం పోదాం. మనకేం తొందర లేదు, మనకేం ఆపచ్చం లేదు. కడుపు కాలినా వారం రోజు పస్తులు ఉంటాం, నీళ్లు లేకపోయినా ఏది లేకపోయినా బతుకుతాం. కానీ మన సార్ చెప్తున్నాడు కదా, పోర్రి మరి ముఖ్యమంత్రి గారు చెప్పే ముచ్చట ఉత్తగన ఎట్లుండాలి, ముఖ్యమంత్రి ఏం చెప్పాలి. అందుకే పరిపాలన మీద ఇంకా గ్రిప్ రాలేదని వైఆర్టీవీ రంజిత్ ఎందుకు మొత్తుకుంటున్నాడు. రేవంత్ రెడ్డికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ విఫలమైందని ఎందుకు చెప్తున్నా నేను. ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని మహాత్మా జ్యోతిరావు పూలే భవన, సెక్రటరియేటా, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమా, లేకపోతే గాంధీ భవన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రాంత ప్రజలారా మన దగ్గర తెలంగాణలో గిన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఆ పెట్రోల్ బంకులకు సంబంధించి ఇంత నిల్వల్ని మీరు ఎందుకు ఆందోళన చెందుతుందో, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది ఒక క్లారిటీగా తన ప్రెస్ మీట్ ఉండాలి. ఇంకోవైపు ఏముండాలి, మీ అందరికీ తెలిసిన విషయమే కదా, తెలంగాణ సమాజానికి మొత్తం తెలిసిన విషయం. ఇంకోవైపు ఏముండాలి, గ్యాస్కు సంబంధించిన కొరత లేదు, గ్యాస్ కూడా ఉన్నది. గ్యాస్కి ఇబ్బంది అయితే ఎలక్ట్రిక్ సంబంధించిన ఏది పరికరాలు తెచ్చుకోండి, కుక్కర్ కానీ లేకపోతే స్టవ్లు కానీ, ఆ స్టవ్లు కానీ కొనుకొచ్చుకోండి. మీకు అంతా అభద్రత బాగుంటే అంతకు మించి ఏం రాదు. హోటళ్ళకు సంబంధించి ఏంటి అంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కొరత ఏర్పడుతుంది. దాని ఎఫెక్ట్ మన భారతదేశం మీద కూడా పడ్డది. కొంతవరకే ఉంది అని ప్రజలకు మనోధైర్యాన్ని తెలిపి దాన్ని ప్రత్యామ్నాయ మార్గాలలో పూడ్చుకుంటూ రావాలి. కానీ మన ముఖ్యమంత్రి జాడ లేకుండా మీరు అగ్గిపెట్టెలు పెట్టుర్రి, రాళ్ళు కొట్టుకోర్రి, అగ్గి వెలిగించుర్రి, అగ్గి వెలిగించి వంటలు చేసుకోర్రి అంటే ఇది అమనలకు ఉన్న ఆలోచన విధానం. ఇదా మన ముఖ్యమంత్రి చెప్పే స్థాయి నీతి ఇదా. మా ఇంట్లో ఉన్న బుడ్డబుర్రగానే తీసుకొచ్చి చెప్పినా చేస్తాడు. ఇక రాళ్లతో కొట్టుకోవాలి, అగ్గి వెలిగించుకొని పోదాం పారు. అందరం అడవులో పోయి ఆకులు అలములు తినకుంటగా ఒంటి మీద బట్టలు లేకుండా మొత్తం ఆకులు కట్టుకొని ఇక అంటారు కదా, అట్లా కోలుకో అని జంతువులతో కోకో వేసుకుంటే అక్కడ తిరుగుదాం పారు. ఇదా ముఖ్యమంత్రి చెప్పే భాష. వాట్ నాన్ సెన్స్. అందుకే ముఖ్యమంత్రి చేసినారు ఈ పెద్ద మనిషిని. అడవులో పోయి కుక్కర కో అని ఒకరు అన్నారు, కో అని ఇంకొకరు అన్నారు, ఓహో అని ఇంకొకరు అన్నారు. సూపర్ ఉంటుంది అప్పుడు. అరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భయ్ కామెడీ మ్యాన్ కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్. ఐ రెస్పెక్ట్ చీఫ్ మినిస్టర్. ఎట్లుండాలనే ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి వెతికి వాళ్ళకి ఏంది అంటే ప్రజలకు కావాల్సిన ప్రతిదాన్ని కూడా అందించే ప్రయత్నం చేయాలి ప్రత్యామ్నాయ మార్గాలలో. రేపు పెట్రోల్ బంకులు కానీ లేకపోతే డీజిల్కు సంబంధించి కొరత ఏర్పడితే ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఆధారపడమని చెప్పాలా. లేదు ఇంతవరకు రాదు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు కూడా అందుబాటులో తెస్తాం, కాస్త ఓపిక పట్టమని చెప్పాలి. ఒకరోజు బో తినకపోతే ఏం చచ్చిపోం కదా, 2 రోజులు తినకపోతే ఏం చచ్చిపోం, 3 రోజులు కూడా తినకపోతే చచ్చిపోం. మనకు ఆహారానికి సంబంధించిన థ్రెట్ ఏం రాలే కదా. ఒక్క గొర్రెపై బాయిల పడ్డట్టు పెట్రోల్ బంకుల దగ్గర అందరూ. అరే రాష్ట్రానికి సంబంధించిన డీలర్ల అసోసియేషన్ చెప్పింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఇంత క్లారిటీ ఉన్నాక ఎందుకు ఆగమాగం అడివాడి చేస్తున్నారు. నేను మా భారత్ పోయి మా రిపోర్టర్ పోయి అందరిని అడిగితే గదే ముచ్చడి చెప్తున్నాడు. ఇక చూడరు మొత్తం ఎక్కడికి పోయినా గదే కథ. పెట్రోల్ బంకులకు సంబంధించి పెట్రోల్ బంకులో మొత్తం ఇదే కథ, మళ్ళీ గదే స్టార్ట్ అయింది. అరే అంతగానం ఏమైపోయింది భయ్, అంతగానం ఏం కష్టం వచ్చింది నాకు అర్థం కాని విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇగో ఆడిపోతే మళ్ళీ ఇదే కథ. పెట్రోల్ బంకులకు సంబంధించి ఎందుకు ఏమవుతున్నది ఏం కథ అని ఒక పెద్ద మనిషిని అడిగితే ఏం చెప్తాను నేను. బ్యాంకుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారు. వీళ్ళు ఫుల్ పేమెంట్ ఇస్తే వాళ్ళు ఇస్తారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఏంది యుద్ధం జరుగుతాయి కాబట్టి వాళ్ళ కాడ స్టాక్ ఉంది, కానీ వీళ్ళు సగం పేమెంట్ చేస్తున్నారు, సగం చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఏంది మొత్తం ఇస్తేనే చేస్తామంటున్నారు. ఈ బంకులు మొత్తం పేమెంట్ చేసినాక రాదా, ఇంత స్ట్రైక్ ఉండదు. వీళ్ళ నిర్లక్ష్యం, బంకుల నిర్లక్ష్యమే ఇదంతా. ఇది గవర్నమెంట్ దృష్టి తీసుకొని ఏమంటున్నారు అంటే అసలు షార్టేజ్ లేదు, కానీ వీళ్ళు పేమెంట్ చేసుకుంటే ఇస్తారు కదా అందరికి. గీ ఆటో ఆయనకున్న సోయి మనోళ్ళకి లేకపోయా రాజకీయ నాయకులు. నిజంగా ఆయనకు సెల్యూటు. ఎందుకంటే ఒక ఆటో వాళ్ళకి చెప్పిన నీతి కూడా వాళ్ళకి తెలియకపోతే ఎట్లన్నా. అంత స్పష్టంగా ఉన్నది కదా. ఆయన ఏమంటున్నాడు, కొరత లేదు కృత్రిమ కొరత చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పురు తెలంగాణ ప్రాంత ప్రజలారా. నేను మళ్ళీ చెప్తున్నా, కొరత లేదు కృత్రిమ కొరత మాత్రమే స్టార్ట్ అవుతున్నది. అది వ్యక్తులు చేస్తున్నది, అంతకుమించి పెద్దగా లేదు. ఏదో జరుగుతున్నది, ఏమో జరుగుతున్నది. మా ముఖ్యమంత్రి మాత్రం ఖచ్చితంగా రావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఖచ్చితంగా కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు చెప్పుర్రి. ఈ అభద్రతాభావం, ఈ చిల్లర మల్లర పంచాయతీలను పక్కన పెట్టరు. సజ్జనార్ గారు దీంట్లో మీకు ఎలాంటి పాత్ర లేదు, మీరు సైలెంట్గా పక్కకు జరగండి. ఏదో హైలైట్ కావాలి, హైప్ కోసం రాకుర్రి జర.
ఎందుకంటే పెట్రోల్ బంకుల అది పెట్రోల్ డీలర్లు చెప్తారు, రాష్ట్రానికి సంబంధించిన మంత్రి చెప్తాడు, ముఖ్యమంత్రి గారు చెప్తారు. మీకు ఆందోళన వ్యక్తం చేయకపోతే భద్రతా సిబ్బంది ఏంటంటే అక్కడ పోలీస్ స్టేషన్ పెట్రోల్ బంకులు ఉంటే అక్కడికి సంబంధించిన పోలీసు వ్యవస్థ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఫోన్ చేస్తారో అప్పుడు వాళ్ళకి భద్రత కావాలంటే ఈ హైపులకు పోకుర్రి. నేను చెప్తున్నా కదా, చాలా సీరియస్గా ఉంటుంది. గుట్టలు కాదు, మొత్తం తవ్వి బయటికి తీసుకొచ్చి పెడతా, ఎవరిని వదిలేదు లేదు. మీరు అనవసర విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోరు, ఎవరు పడితే వాళ్ళు రాకుర్రి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ, రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. గ్యాస్ లేకపోతే రేపు పొద్దుగా సజ్జనారు తీసుకొచ్చిస్తాడా, పెట్రోల్ లేకపోతే ఆయన తీసుకొచ్చేదా? దీంట్లో ఏందండి ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. చెప్పాల్సింది ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర సీఎస్, రాష్ట్రానికి సంబంధించిన మంత్రి, వీళ్ళే క్లారిటీ చెప్తున్నారు కదా. కొంతమంది హైప్ కోసం వస్తున్నారు, రానివ్వకండి, తొక్కి పెట్టండి. ఎవరిని హైప్ కోసం వచ్చి ఏదో జరిపే ప్రయత్నం చేస్తే ఏదో జరిగితే మాత్రం ఖచ్చితంగా కూడా రానియకండి. ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచే ప్రయత్నం అయితే చేయండి. నేను మళ్ళా చెప్తున్నా. ఇక దాంతోపాటుగా మార్చి 31 ఈ నెలతో భారతదేశంలో ఉన్న మావోయిస్టు పార్టీ ఇక క్లోజ్ కావాలి. క్లోజ్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. సో ఖచ్చితంగా కూడా ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సారథ్యంలో జరుగుతుంది.